హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, విశాలమైన ఆ పాత బస్తీ భవంతిలో ఎప్పుడు నవ్వుల కిలకిలలు వినిపించేవి. కార్నేడక్కడ శ్మశాన వైరాగ్యం తాండవిస్తుంది. కార్తీక్ తండ్రి ఊరి పెద్దయిన రామచంద్రరావు గారి అకస్మాత్తు మరణం ఆ ఇంటిని శోకసంద్రంలో ముంచేసింది. కానీ ఆయన చనిపోయే ముందు తీసుకున్న ఒక నిర్ణయం ఇద్దరు వ్యక్తుల స్వేచ్ఛను, భవిష్యత్తును ఒకే దారంతో కట్టేసింది. ఆ దారమే మాయ కార్తీక్ల పెళ్లి. మాయ రామచంద్రరావు గారి ప్రాణ స్నేహితుని కూతురు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మాయను రామచంద్రరావు గారే స్వయంగా పెంచి పెద్ద చేశారు. ఆమెకు ఆ ఇల్లంటే గుడి, ఆయనంటే దేవుడు. తన కొడుకు కార్తీక్ మాయనిచ్చి పెళ్లి చేయాలని ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ ఆధునిక భావాలు, స్వతంత్ర ఆలోచనలు ఉన్న కార్తీక్ ఈ పెళ్లి సుతరాము ఇష్టం లేదు. తన జీవిత భాగస్వామిని తానే ఎంచుకోవాలనేది అతని కల. కానీ మృత్యుశయ్యలపై ఉన్న తండ్రి కన్నీళ్లతో అడిగిన చివరి కోరికను కాదనలేకపోయాడు. రామచంద్రరావు గారి ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కొన్ని గంటల ముందు హాస్పిటల్ గదిలో అత్యంత విషాదకరమైన పరిస్థితుల మధ్య కార్తీక్ మాయమెల్లో 3 ముళ్ళు వేశాడు. ఆ పెళ్లిలో బాసింగాలు లేవు, సన్నాయి మేళాలు లేవు. కేవలం ఏడుపులు, నిశ్శబ్దం, ఆసుపత్రిలోని మందుల వాసన మాత్రమే ఉన్నాయి. కార్తీక్ చేతులు యంత్రాల కాల్చున్నాయి, కానీ అతని మనసంతా ఆగ్రహం, అసహాయతతో రగిలిపోతుంది. మాయ కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. తన్ని కన్నతండ్రిలా చూసుకున్న వ్యక్తి వెళ్ళిపోతున్నాడనే బాధ ఒకవైపు, తనకంటే ఏ స్థానము లేని ఒక కొత్త బంధంలోకి బలవంతంగా నెట్టబడుతున్నాడనే భయం మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెళ్లి జరిగిన కొన్ని గంటలకే రామచంద్రరావు గారు తుదిశ్వాస విడిచారు. ఇంట్లో పండగ జరగవలసిన చోట అంత్యక్రియలు జరిగాయి. కర్మకాండలన్నీ ముగిశాయి. తండ్రిపైన దుఃఖంలో ఉన్న కార్తీక్ ఇప్పుడు తను ఒకరికి భర్త అయినన్న నిజం మరింత భారాన్ని పెంచుతుంది. బంధువుల బలవంతం మేరకు, సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇంట్లోని పెద్దలు కార్తీక్ మాయలకు శోభనం ఏర్పాటు చేశారు. ఆ గదిని పూలతో అలంకరించారు. కానీ ఆ పూల సుగంధం కూడా ఆ గదిలో అలుముకున్న విషాదాన్ని, ఉద్రిక్తతను ఏమాత్రం తగ్గించుకోలేకపోతుంది. మాయ పెళ్లి చీరలో తల వంచుకుని మంచంపై కూర్చుని ఉంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. చేతులు వణుకుతున్నాయి. భయం, ఆందోళన, మరి ఒక చిన్న ఆశ. తను చిన్నప్పటి నుండి చూస్తున్న కార్తీకం ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలుస్తాడేమో అన్న ఒక సన్నని ఆశ ఆమె కళ్ళల్లో తొంగి చూస్తుంది. తలుపు చప్పుడు కావటంతో మాయ ఉలిక్కిపడింది. కార్తీక్ లోపలికి వచ్చాడు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ముఖంలో అలసట, కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తలుపు గడియ వేసి ఆమె వైపు ఒక్క అడుగు వేశాడు. మాయ నెమ్మదిగా తల ఎత్తి అతని వైపు చూసింది. కానీ కార్తీక్ చూపుల్లో ఎక్కడా ఆమె పట్ల ప్రేమ కానీ, కనీసం సానుభూతి కానీ లేవు. అదొక శూన్యమైన చల్లని చూపు. గదిలో మౌనం రాజ్యమేలుతుంది. గోడ గడియారం ముళ్ళు చేసే టిక్ టిక్ చప్పుడు కూడా ఆ నిశ్శబ్దంలో భయంకరంగా వినిపిస్తుంది. మాయ ఏదో మాట్లాడాలని పెదవులు ఇప్పేలోపు కార్తీక్ గొంతు పెగిల్చుకున్నాడు. అతని స్వరం కత్తిలా పదునుగా, ఐసులా చల్లగా ఉంది. మాయా అన్నాడు కార్తీక్. అతని గొంతులో ఏ భావము లేదు. నువ్వేవేవో ఆశలు పెట్టుకుని ఇక్కడ కూర్చుని ఉంటావని నాకు తెలుసు. కానీ నిజమేమిటో నీకు స్పష్టంగా తెలియాలి. మాయ గుండె జారిపోయినట్లు అనిపించింది. ఆమె కళ్ళల్లో ఆశ క్రమంగా భయంగా మారుతుంది. కార్తీక్ ఆమె వైపు సూటిగా చూడకుండానే కిటికీ వైపు తిరిగి అన్నాడు, ఈ పెళ్లి కేవలం నా నాన్న చివరి కోరిక తీర్చడం కోసం మాత్రమే జరిగింది. ఆయన ప్రాణాలు నిలబెట్టడం కోసం నేను ఆడిన ఒక నాటకం ఇది. ఇంతకు మించి ఈ పెళ్లికి నా దృష్టిలో ఎలాంటి విలువ లేదు. మాయ కళ్ళ నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. బావా అని పిలవబోయింది. ఆపు! కార్తీక్ చేయి పైకెత్తి ఆమెను వారించాడు. దయచేసి ఎలాంటి సెంటిమెంట్లు మాట్లాడకు. నా జీవితంపై నాకు కొన్ని కళ్ళు ఉన్నాయి. నా భార్య ఎలా ఉండాలో నేనెప్పుడో ఊహించుకున్నాను. ఈ బలవంత బంధాన్ని నేను నా భార్య అంగీకరించడానికి నేనేమాత్రం సిద్ధంగా లేను. నా మనసులో నీకు ఎలాంటి చోటు లేదు. ఈ నిజం ఎంత త్వరగా గ్రహిస్తే నీకంత మంచిది. ఆ మాటలు మాయ గుండెల్లో ఈటెల్లా దిగాయి. ఆమెకు ఊపిరి ఆడుతున్నట్లేదు. గది అలంకరణ కోసం వాడిన పూలన్నీ ముళ్ళల్లా మారి తన్ని గుచ్చుకున్నట్టు అనిపించింది.
కార్తీక్ ఇంకొక మాట కూడా మాట్లాడకుండా బీరువాలోంచి ఒక దుప్పటి తీసుకుని గదిలో ఉన్న సోఫా మీద పడుకున్నాడు. లైట్ ఆఫ్ చేశాడు. చీకటి పడిన ఆ గదిలో మాయ ఒంటరిగా మిగిలిపోయింది. ఆమె కన్నీళ్లు చెంపల మీదుగా జారి చీరను తడుపుతున్నాయి. కార్తీక్ మాటలు ఆమె చూపుల్లో మారుమోగుతున్నాయి. నా మనసులో నీకు చోటు లేదు, చోటు లేదు. రాత్రంతా ఆమె ఆ మంచం పక్క నేల మీద కూర్చుని తన దురదృష్టాన్ని తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ రాత్రి ఆ గదిలో ఒక భార్యాభర్తల బంధం మొదలవ్వాల్సింది పోయి ఇద్దరి భార్యాభర్తల మధ్య ఒక అదృశ్య గోడ కట్టబడింది. తెల్లవారింది. సూర్యకిరణాలు కిటికీలోంచి గదిలోకి పడుతున్నాయి. కిటికీలోంచి వస్తున్న గాలికి మాయ ఉలిక్కిపడి లేచింది. రాత్రంతా నేల మీద పడుకోవటం వల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. సోఫాలో ఇంకా నిద్రపోతున్న కార్తీక్ వైపు చూసింది. అతని ముఖంలో ప్రశాంతత లేదు. తండ్రిని కోల్పోయిన బాధ అతన్ని ఎంతగా బాధిస్తుందో ఆమెకు అర్థమైంది. మాయ నెమ్మదిగా లేచి అద్దం ముందు నిలబడింది. తన ప్రతిబింబాన్ని చూసుకుంది. మెల్లో ఉన్న మంగళసూత్రం రామచంద్రరావు గారికి తనిచ్చిన మాటను గుర్తు చేసింది. మాయ, నా కొడుకుని ఇంటిని నువ్వే కనిపెట్టుకుని ఉండాలమ్మా. ఆయన చివరి మాటలు ఆ మనసులో ప్రధ్వనించాయి. అదే క్షణంలో మాయ ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంది. కార్తీక్ తన్ను భార్యగా అంగీకరించకపోవచ్చు, తన మనసులో చోటు ఇవ్వకపోవచ్చు. కానీ రామచంద్రరావు గారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం తను వమ్ము చేయకూడదు. ఈ ఇంటి కోడలుగా తన బాధ్యత నెరవేర్చాలి. కార్తీక్ భార్యగా కాకపోయినా ఈ ఇంటికి ఒక దీపంగా తను ఉండాలి. తన బాధను ఎవరికి కనీసం కార్తీక్ కూడా తెలియనివ్వకూడదు. కన్నీళ్లు తుడుచుకుంది. ముఖం కడుక్కొని నుదుటిన కుంకుమ పెట్టుకుంది. తన ఆవేదనను గుండెల్లోతుల్లో పాతేసి ఒక కొత్త ధైర్యంతో గత్తలుపులు తెరిచి బయటకు వచ్చింది. ఇంట్లో వాతావరణం ఇంకా గంభీరంగానే ఉంది. కార్తీక్ తల్లి అన్నపూర్ణమ్మ గారింకా భర్త మరణించిన దుఃఖం నుంచి కోలుకోలేదు. మాయ నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. పండ్లన్నీ తన భుజంపై వేసుకుంది. బంధువులందరికీ కాఫీలు టిఫిన్లు ఇవ్వటం, అత్తగారికి మందులు వేయటం, ఇంట్లో ఏ లోటు రాకుండా చూసుకోవటం మొదలుపెట్టింది. ఆమె వేగం, ఆమె పనితీరు చూసి ఇంటి పని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. నిన్నటిదాకా ఒక ఆడపిల్లలా ఉన్న మాయ ఒక రాత్రిలో ఇంటి బాధలు మోసే ఇల్లాలుగా మారిపోయింది. కార్తీక్ నిద్రలేచి బయటకు వచ్చాడు. డైనింగ్ టేబుల్ మీద అతనికి ఇష్టమైన ఉప్మా, వేడి కాఫీ సిద్ధంగా ఉన్నాయి. మాయ అటుగా వెళ్తూ అతని వైపు చూసింది. కానీ కార్తీక్ ముఖం తిప్పుకున్నాడు. మాయ మనసు చివుక్కుమన్నా పైకి ఏమనకుండా తన పనిలో పడిపోయింది. ఆ క్షణం నుండి వారి మధ్య ఒక నిశ్శబ్ద ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఆమె అతనికి కావలసినవన్నీ సమకూరుస్తుంది. కానీ అతను మాత్రం ఆమె ఉనికినే గుర్తించడు. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో మాయ ఒక యంత్రంలో పనిచేస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. బహుశా పనిలో ఉంటే తన బాధను మర్చిపోవచ్చని ఆమె అనుకుందేమో. కార్తీక్ మాత్రం ఇంటికి ఆఫీస్కి మధ్య తిరుగుతూ మాయతో కనీసం కంటి కలయిక కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇద్దరు ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉంటున్న రెండు భిన్న ధృవాళ్ళ బతుకుతున్నారు. రామచంద్రరావు గారు చనిపోయి 15 రోజులు గడిచాయి. ఇంటిని ఆవరించిన దుఃఖం మెల్లగా తగ్గుముఖం పడుతుంది. పాత సాంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్ళైన జంట ఇంట్లో తొలిసారిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని కుటుంబ పెద్దలు నిర్ణయించారు. అన్నపూర్ణమ్మ గారు కూడా ఇందుకు ఒప్పుకున్నారు. కనీసం ఈ పూజ వల్లనైనా ఇంట్లో కొంచెం ప్రశాంతత నెలకొంటుందని ఆమె ఆశ. కానీ ఈ విషయం కార్తీకే మాత్రం ఇష్టం లేదు. అసలే మాయను భార్యగా అంగీకరించలేక సతమతమవుతున్న అతనికి ఇప్పుడు అందరి ముందు ఆమె పక్కన కూర్చుని పూజ చేయటం అంటే అగ్ని పరీక్షలా అనిపించింది. కానీ తల్లి బలవంతం, బంధువుల పోరు పల్లేక ఇష్టంగానే ఒప్పుకున్నాడు. పూజ రోజు రాని వచ్చింది. ఇల్లంతా బంధువులు స్నేహితులతో నిండిపోయింది. పచ్చని తోరణాలు, పూల అలంకరణతో ఇల్లు మళ్ళీ కలకల్లాడుతుంది. కానీ మాయ మనసులో మాత్రం ఏదో తెలియని ఆందోళన. తన్ని పెంచుకున్న తండ్రి లేని లోటు, తను అర్థం చేసుకుని భర్త, ఈ జనం మధ్య తను ఒంటరి దాంట్లో ఫీల్ అయింది. అయినప్పటికీ ముదురు ఎరుపు రంగు పట్టుచీర కట్టుకుని సాంప్రదాయంగా ముస్తాబై పూజ మండపం వద్దకు వచ్చింది మాయ.
ఆమెను చూసి కొందరు బంధువులు మురిసిపోయినా మరికొందరు కళ్ళల్లో అసూయ, చిన్నచూపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్తీక్ మేనత్త కాంతమ్మకు మాయ అంటే మొదటి నుంచి పడదు. తన కూతుర్ని కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె ఎన్నో ఏళ్లుగా కలలు కంది. కానీ రామచంద్రరావు గారి నిర్ణయం వల్ల ఆమె ఆశలు అడియాసలయ్యాయి. ఆ కోపాన్ని మాయమే చూపించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా ఆమె వదులుకోదు. పూజ మొదలయ్యే సమయమైంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ భార్యాభర్తలను మండపం దగ్గర కూర్చోమని పిలిచారు. కార్తీక్ ముఖం మోడ్చుకుని వచ్చి పీటల మీద కూర్చున్నాడు. మాయ నెమ్మదిగా వచ్చి అతని పక్కన కూర్చుంది. ఇద్దరి మధ్య కనీసం ఒక అడుగు దూరం ఉంది. కార్తీక్ తన శరీరంలోని ఏ భాగం కూడా ఆమెకు తగలకుండా ముడుచుకుని కూర్చున్నాడు. అతని ముఖంలో ఉన్న అయిష్టతను అక్కడున్న వారందరూ గమనించారు. అమ్మాయి భర్త కుడివైపున కొంచెం దగ్గర కూర్చోమ్మా అన్నాడు పంతులు గారు. మాయ సంకోచిస్తూనే కార్తీక్ వైపు కొంచెం జరిగి కూర్చుంది. ఆమె చీరాంచు అతని కాలుకు తగలగానే కార్తీక్ కరెంట్ షాక్ తగిలినట్టుగా తన కాలు వెనక్కి లాక్కున్నాడు. అతని మొహంలో ఒక రకమైన చిరాకు, కోపం కనిపించాయి. ఈ దృశ్యాన్ని గమనిస్తున్న కాంతం పెదవులపై ఒక క్రూరమైన చిరునవ్వు వెలిసింది. పక్కనే ఉన్న మరో బంధువుతో ఆమె గుసగుసలాడడం మొదలుపెట్టింది. కానీ ఆ మాటలు పూజ దగ్గర ఉన్న అందరికీ వినపడేలాగానే ఉన్నాయి. చూసావా, కార్తీక్ బాబుకి ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేనట్టుంది. పాపం నా అన్నయ్యకేదో మాట ఇచ్చాడు కాబట్టి మెల్లో తాడు కట్టాడు. కానీ ఈ అనాథ పిల్లను ఆశ్రిత పక్షుల్లా బతికి ఏమెను తన భార్యగా ఎలా ఇంకరిస్తాడు చెప్పు అని ఎత్తు పొడిచింది కాంతమ్మ. ఆ మాటలు వినగానే మాయ గుండె ఆగిపోయినట్లు అనిపించింది. తలదించుకుంది. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. తన పుట్టుకను, తన అనాథరికాన్ని ఇలా నలుగురిలో అవమానిస్తూ ఉంటే ఆమె తట్టుకోలేకపోయింది. కానీ పెదవి కొరికి కన్నీళ్లు బయటపడకుండా అదుపు చేసుకుంది. మరో బంధువు గొంతు కలిపింది. అవునే కాంతమ్మ, ఎంత రామచంద్రరావు గారు పెంచి పెద్ద చేసినాం, రక్తం రక్తం కాకమాంతుందా? కార్తీక్ లాంటి ఆస్పరుడికి, అంత చదువుకున్నోడికి ఈమె ఏమాత్రం సరిజోడు చెప్పు. అందుకే వాడి ముఖం అలా పెట్టుకుని కూర్చున్నాడు. ఈమెదెంత అదృష్టం, ఊరికే దొరికిన భోగం. ఆ మాటలు తూటల్లా మాయను గుచ్చుకున్నాయి. ఆమె చేతులు వణుకుతున్నాయి. పూజలో పట్టుకున్న అక్షింతలు కింద పడుతున్నాయి. కార్తీక్ కూడా ఆ మాటలు విన్నాడు. కార్తీక్కు మాయ అంటే ఇష్టం లేదు. ఆమెను భార్యగా అంగీకరించాలన్న ఉద్దేశం కూడా లేదు. ఆమె తన పక్కన కూర్చోటం అతనికి నచ్చటం లేదు. కానీ ఆ బంధువులు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే అతని లోపల ఏదో తెలియని ఒక అసహనం రగులుకుంది. అది మాయ పట్ల ప్రేమ వల్ల వచ్చిన కోపం కాదు. అది తన అహంకారం, తన కుటుంబ గౌరవం దెబ్బతింటుందన్న కోపం. మాయ ఎవరైనా కావచ్చు, కానీ ఇప్పుడు ఆమె రామచంద్రరావు గారి కోడలు. తన పేరు పక్కన చేరిన మనిషి. తన ఇంట్లో జరిగే శుభకార్యంలో తన ఇంటి కోడల్ని తన కళ్ళ ముందు బయటి వాళ్ళు చులకన చేసి మాట్లాడుతూ ఉంటే కార్తీక్ ఇగో హట్ అయింది. పైగా మాయ పట్ల తాను చూపిస్తున్న నిర్లక్ష్యమే ఇతరులకు ఆమెను అవమానించే చనువు ఇచ్చిందని అతనికి అర్థమైంది. పంతులు గారు కలశం మీద చేయి వేసి సంకల్పం చేసుకోమన్నారు. భార్యాభర్తలిద్దరూ కుడి చేతులు కలపండమ్మా అని చెప్పారు పంతులు గారు. మాయ నెమ్మదిగా వణుకుతున్న తన చేతిని ముందుకు చాచింది. కార్తీక్ ఆమె చేయి పట్టుకోవడానికి వెనకాడుతున్నాడు. దాన్ని గమనించిన కాంతమ్మ మళ్ళీ నోరు పారేసుకుంది. ఏముందిలే పంతులు గారు, చేతులు కలిపిన మనసులు కలవనప్పుడు పూజలు చేస్తే ఏం ఫలం? పాపం కార్తీక్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూడండి. ఆ మాటతో కార్తీక్ సహనం కట్టలు తెంచుకుంది. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. తలెత్తి కాంతమ్మ వైపు తీవ్రంగా చూశాడు. ఆ చూపులోని తీక్షణతకు కాంతమ్మ వణికిపోయి మాట ఆపేసింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే కార్తీక్ ముందుకు వంగి మాయ వణుకుతున్న కుడి చేతిని తన చేత్తో గట్టిగా పట్టుకున్నాడు. మాయ ఉలిక్కిపడి అతని వైపు చూసింది. కార్తీక్ స్పర్శలో కోపం లేదు, కానీ ఒక దురత్వం ఉంది. ఆ క్షణం మాయకు తెలియని ఒక స్థైర్యం వచ్చింది. కార్తీక్ ఎవరి వైపు చూడకుండా పంతులు గారికి చెప్పాడు. పంతులు గారు, మీ మంత్రాలు మీరు చదవండి. అవాకులు చవాకులు పేలే వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి. ఈ ఇంట్లో ఎవరు ఉండాలో, ఎవరికి ఏ స్థానం ఉందో నిర్ణయించవలసింది బయటి వ్యక్తులు కారు. పూజ కొనసాగించండి. అతని మాటల్లోని కాఠిన్యానికి హాలంతా
నిశ్శబ్దంగా మారిపోయింది. కాంతం ముఖం అవమానంతో మాడిపోయింది. బంధువులందరూ తల్లు దించుకున్నారు. కార్తీక్ అలా ఎందుకు రియాక్ట్ అయ్యాడో మాయకు అర్థం కాలేదు. తన మీద జాలితోనా, లేక తన తండ్రి పరువు కాపాడ్డానికా? కారణం ఏదైనా ఆ క్షణంలో బంధువుల ముందు తన్ను చులకన కానివ్వకుండా అడ్డుగోడలా నిలబడిన కార్తీక్ని చూసి మాయ మనసులో ఒక తెలియని భావన ఏర్పడింది. చేతిని అలాగే గట్టిగా పట్టుకుని మంత్రాలు శ్రద్ధగా వింటున్న కార్తీక్ ముఖం వైపు మాయ ఊరకంట చూసింది. కార్తీక్లో కూడా ఒక తెలియని సంఘర్షణ మొదలైంది. మాయ చెయ్యి తన చేతిలో ఇమిడిపోయి ఉంది. ఆమె చేతులు మంచుగడ్డలా చల్లగా ఉన్నాయి. కానీ ఆమె కన్నీటి చుక్క ఒకటి అతని చేతి మీద పడినప్పుడు అది అగ్నిలా వెచ్చగా అనిపించింది. తను చేస్తున్న పని సరైందేనా? ఒకప్పుడు ఆమెను ద్వేషిస్తూ మరోవైపు ఆమెను ఎందుకు రక్షిస్తున్నాడు? ఈ ప్రశ్నలు అతని మెదడును తొలిచేస్తున్నాయి. సత్యనారాయణ స్వామి వ్రతం ముగిసింది. బంధువులందరూ వెళ్ళిపోయారు. ఇల్లంతా మళ్ళీ మామూలు నిశ్శబ్దంలోకి జారుకుంది. కానీ ఆ నిశ్శబ్దంలో గతంలో ఉన్నంత బిగుసుకుపోయిన వాతావరణం లేదు. పూజ సమయంలో కార్తీక్ ప్రవర్తించిన తీరు ఇంట్లో అందరికీ, ముఖ్యంగా మాయకు ఒక పెద్ద ఆశ్చర్యం. తనందరి ముందు వెనుకేసుకొని వచ్చిన కార్తీక్ గురించి మాయ మనసులో రకరకాల ఆలోచనలు మొదలవుతున్నాయి. నిజంగానే బావ నా మీద ద్వేషం తగ్గించుకున్నాడా, లేక కేవలం బంధువుల ముందు పరువు కోసం అలా చేశాడా? ఈ ప్రశ్న ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రాత్రి భోజనాలు ముగిశాక మాయ గదిలోకి వెళ్ళేసరికి కార్తీక్ బాల్కనీ నిలబడి ఏటో చూస్తున్నాడు. గాలికి అతని జుట్టు చెదురుతుంది. మాయ మెల్లగా లోపలికి వెళ్ళి తలుపేసి ఎప్పట్లాగే నేల మీద పడుకోవడానికి చాప వేసుకుంటుంది. చెప్పుడు విని కార్తీక్ లోపలికి వచ్చాడు. ఇద్దరు చూపులు క్షణకాలం కలిశాయి. కార్తీక్ గొంతు సవరించుకున్నాడు. మాయ అన్నాడు నెమ్మదిగా. మాయ ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. పెళ్ళైన ఇన్ని రోజుల్లో అతను తన పేరు పెట్టి పిలవటం ఇదే మొదటిసారి. ఈరోజు ఉదయం పూజలో జరిగిన దానికి నువ్వు వేరే అర్థాలు తీసుకోకముందే నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకున్నాను. అతని గొంతులో మళ్ళీ అదే పాత కాఠిన్యం, కానీ కాస్త స్థాయి భేదంతో. నేను కాంతమ్మ అత్తయ్యని ఎదిరించింది నీ మీద ప్రేమతో కాదు. నువ్వు మా నాన్నగారు కోడలుగా ఎంచుకున్న అమ్మాయివి. ఈ ఇంటి కోడల్ని మా ఇంట్లోనే తక్కువ చేసి మాట్లాడితే అది నాన్నగారి నిర్ణయాన్ని, మా ఇంటి పరువును అవమానించినట్లే. నా ఇంటి పరువు బజార్న పడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే అలా ప్రవర్తించాను. అంతే తప్ప మన మధ్య ఈ బంధం బలపడిందని ఏవో ఆశలు పెంచుకోకు. ఆ మాటలకు మాయ గుండె మళ్ళీ బరువెక్కింది. కానీ ఈసారి కన్నీళ్లు రాలేదు. ఆమె పెదవులపై ఒక చిన్న విషాదకరమైన చిరునవ్వు వెలిసింది. నాకు తెలుసు బావా, నాకంటూ ఏ ఆశలు లేవు. మీరు నాన్నగారి గౌరవం కోసం నిలబడ్డారు. నేను నాన్నగారికి ఇచ్చిన మాట కోసం ఈ ఇంట్లో ఉన్నాను. అంతకు మించి నేను మీ నుంచి ఏమీ ఆశించడం లేదు. మాయ చెప్పిన సమాధానం కార్తీక్ను ఆశ్చర్యపరిచింది. ఆమె ఏడుస్తుందని, బతిమలాడుకుంటుందని అతను అనుకున్నాడు. కానీ ఆమెలోని ఆ స్థైర్యం, ఆ పరిణితి అతనికి కొత్తగా అనిపించాయి. ఏం మాట్లాడకుండా అతను సోఫా మీద వాలిపోయాడు. ఇద్దరు మళ్ళీ నిశ్శబ్దంలోకి జారుకున్నారు. కానీ ఆ చీకటి గదిలో వారిద్దరి మధ్య ఉన్న అదృశ్యమైన మంచు గోడకు ఒక చిన్న పగులు ఏర్పడిందని ఇద్దరికీ తెలియదు. రోజులు నెలలుగా మారుతున్నాయి. మాయ ఆ ఇంటికి ప్రాణంగా మారిపోయింది. అత్తగారు అన్నపూర్ణమ్మకు మాయ అంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. మాయ రాకతో ఇంట్లో పనులు చకచక జరగడమే కాదు, ఇంటికి ఒక కళ వచ్చింది. కార్తీక్ కూడా మాయతో నేరుగా మాట్లాడలేకపోయినా ఆమె చేసే పనులను, ఆమె తీసుకునే శ్రద్ధను గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజు కార్తీక్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాయ రామచంద్రరావు గారి పాత గదిని శుభ్రం చేస్తుంది. ఆయన వాడిన వస్తువులను చూస్తూ ఉంటే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. బీరువా సర్దుతూ ఉండగా ఒక పాత డైరీ కింద పడింది. అది రామచంద్రరావు గారి డైరీ. అందులో ఒక లేఖ మాయ పేరు మీద ఉంది. ఆశ్చర్యంతో మాయ ఆ లేఖను తెరిచి చదవటం మొదలుపెట్టింది. అమ్మా మాయ, నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. నా స్వార్థం కోసం నీ జీవితాన్ని బలి చేశానని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నా కొడుకు కార్తీక్ గురించి నీకు తెలియని ఒక నిజం ఒకటి ఉంది. పైకి కఠినంగా అహంకారంగా కనిపించే కార్తీక్ మనసు చాలా సున్నితమైంది. 2 ఏళ్ల క్రితం వాడు ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు.
కానీ ఆ అమ్మాయి వాడి ఆస్తి కోసమే నాటకమాడి వాడిని మోసం చేసి వేరొకరిని పెళ్లి చేసుకుంది. ఆ దెబ్బతో కార్తీక్ ఆడవాళ్ళంటేనే పెళ్ళంటేనే ద్వేషం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో వచ్చే వాళ్ళంతా ఆస్తి కోసం వస్తారని ఒక భ్రమలో బతుకుతున్నాడు. వాడిని ఆ చీకటి నుంచి బయటకు తేవాలంటే స్వచ్ఛమైన ప్రేమ, అనంతమైన సహనం ఉన్న అమ్మాయి కావాలి. నువ్వు చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగావు. నీకంటే గొప్ప మనసున్న అమ్మాయి వాడికి దొరకదు. అందుకే నా అధికారాన్ని ఉపయోగించి నిన్ను వాడి మెడకు కట్టాను. వాడి మాటల వల్ల నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో నాకు తెలుసు తల్లి. కానీ వాడికి కొంచెం సమయం ఇవ్వు. నీ ప్రేమతో వాడిని మార్చుకో. ఇది ఒక తండ్రిగా నా చివరి భిక్ష. లేఖ చదవటం పూర్తి చేసిన మాయకు కన్నీళ్లు ఆగలేదు. కార్తీక్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో ఆమెకిప్పుడు పూర్తిగా అర్థమైంది. అతని అహంకారం వెనుక ఉన్నది కోపం కాదు, తీవ్రమైన గాయం, మోసపోతానేమన్న భయం. ఆ క్షణం కార్తీక్ మీద మాయకున్న కొద్దిపాటి కోపం కూడా పోయి జాలి, అనంతమైన ప్రేమ పుట్టుకొచ్చాయి. బావా, మీ గాయాన్ని మాన్పే బాధ్యత నాది అని మనసులోని గట్టిగా నిశ్చయించుకుంది మాయ. వర్షాకాలం మొదలైంది. వాతావరణం ఒకసారిగా చల్లబడింది. ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తూ వర్షంలో పూర్తిగా తడిసిపోయాడు కార్తీక్. ఆ మరుసటి రోజు ఉదయానికే అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది. వణుకు, ఒంటి నొప్పులతో మంచానికి పరిమితమయ్యాడు. అన్నపూర్ణమ్మగారు కంగారు పన్నా ఆమెకు మోకాలు నొప్పుల వల్ల ఎక్కువసేపు నిలబలేని పరిస్థితి. డాక్టర్ వచ్చి మందులు ఇచ్చి వెళ్ళాడు. కానీ జ్వరం మాత్రం తగ్గలేదు. అప్పుడు మొదలైంది మాయ నిస్వార్థ సేవ. పగలు రాత్రి అని తేడా లేకుండా కార్తీక్ పక్కనే ఉండిపోయింది. అతను మంచినీళ్ళు అడక్కముందే అందిస్తుంది. జ్వరం తగ్గడానికి చల్లటి నీళ్ళలో ముంచిన గుడ్డను అతను నుదుటి మీద పెడుతుంది. సమయానికి మందులు వేస్తుంది. కార్తీక్ అయిష్టత ప్రదర్శించిన ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒక తల్లిలా వాణ్ణి చూసుకుంటుంది. మూడో రోజు రాత్రి కార్తీక్ కాస్త స్పృహ వచ్చింది. జ్వరం పూర్తిగా తగ్గింది. ఒంట్లో నీరసంగా ఉన్న కళ్ళు తెరిచి చూశాడు. గదిలో చిన్న లైట్ వెలుగుతుంది. తన మంచం పక్కన కింద నేల మీద కూర్చుని నిద్రపోయింది మాయ. ఆమె చేతిలో ఇంకా ఆ తడిగుడ్డ అలాగే ఉంది. కళ్ళు లోపలికి పోయి ముఖం పాలిపోయి అలసటతో ఉన్న మాయను చూసి కార్తీక్ గుండెలో ఏదో తెలియని బాధ మెలిపెట్టింది. తనని భార్యగా అంగీకరించనని అంత కఠినంగా చెప్పినా, కనీసం మనిషిలా కూడా చూడలేకపోయినా తన మీద ఇంత ప్రేమానురాగాలు ఎలా చూపించగలుగుతుంది? గతంలో తాను ప్రేమించిన అమ్మాయి తనకు చిన్న తలనొప్పి వస్తేనే చిరాకు పడేది. అలాంటిదేమీ నా కోసం 3 రాత్రులు నిద్రపోకుండా ఎలా ఉండగలిగింది? కార్తీక్ మనసులో పశ్చాత్తాపం మొదలైంది. మెల్లగా లేచి తన పైన ఉన్న దుప్పటిని తీసి మాయ మీద కప్పాడు. ఆ చిన్న స్పర్శకే మాయ ఉలిక్కిపడి లేచింది. బావా, లేచారేంటి? జ్వరం ఎలా ఉంది? మంచినీళ్లు కావాలా? కంగారుగా అడిగింది మాయ. కార్తీక్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ కళ్ళల్లో కేవలం ఆందోళన, తన పట్ల శ్రద్ధ మాత్రం ఉన్నాయి. ఏ స్వార్థమూ లేదు. నీ బాగున్నాను మాయా, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు గదస్వరంతో. మాయ నవ్వింది. నాకేం పర్వాలేదు బావా అంటూ మళ్ళీ మందుల డబ్బా వైపు తిరిగింది. ఆ రాత్రి కార్తీక్ నిద్రపోలేదు. తన గత నిర్ణయాలను, తన పంతాన్ని మొదటిసారి క్షమించుకోవడం మొదలుపెట్టాడు. కార్తీక్ కోలుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. కానీ అతని ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మాయలో మునుపట్ల కఠినంగా ఉండటం లేదు. అప్పుడప్పుడు ఆమెతో చిన్న చిన్న మాటలు కలుపుతున్నాడు. ఉదయం కాఫీ ఇస్తే థ్యాంక్స్ చెబుతున్నాడు. ఈ చిన్న మార్పులే మాయకు కొన్నంత బలాన్ని ఇస్తున్నాయి. కానీ విధి వాళ్ళిద్దరినీ మరో పరీక్షకు గురి చేయాలని నిర్ణయించుకుంది. కార్తీక్ తండ్రి తర్వాత వ్యాపారాన్ని ఒంటరిగా నడిపిస్తున్నాడు. వారి కంపెనీకి చెందిన ఒక ప్రధాన కాంట్రాక్టు వ్యవహారంలో కార్తీక్ అత్యంత నమ్మిన మేనేజర్ ఒకడు ద్రోహం చేశాడు. కంపెనీ రహస్యాలను పోటీదారులకు అమ్మి పెద్ద మొత్తంలో నగదుతో పరారయ్యాడు. దీనివల్ల కార్తీక్ కంపెనీకి కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఒకేసారి పెద్ద ఎదురు దెబ్బ తగలడంతో కార్తీక్ పూర్తిగా కుంగిపోయాడు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కార్తీక్ నేరుగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. 2 రోజుల పాటు గదిలో నుంచి బయటకు రాలేదు. అన్నం తినలేదు. ఎవరితోనూ మాట్లాడట్లేదు. అన్నపూర్ణమ్మ గారు ఎంత పిలిచినా బదుల్లేదు. ఇదంతా చూస్తున్న మాయకు గుండె తరుక్కపోయింది. తను
ఇంకా ఊరుకోకూడదని నిర్ణయించుకుంది. ఒక ట్రేలో భోజనం పెట్టుకుని గది దగ్గరకు వెళ్ళింది. డోర్ లాక్ చేసలేదు. మెల్లగా లోపలికి వెళ్ళింది. కార్తిక్ తల పట్టుకుని మంచం మీద కూర్చుని ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. మాయ అతని పక్కన భోజనం పెట్టి, బావా ముందు భోజనం చేయండి అని ప్రశాంతంగా. కార్తిక్ కోపంగా ఆమె వైపు చూశాడు. నాకు ఆకలిగా లేదు, నన్ను ఒంటరిగా వదిలే మాయా అన్నాడు విసుగ్గా. కానీ ఈసారి మాయ భయపడలేదు. అక్కడ నిలబడి, మీరు భోజనం చేసే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నాన్నగారు పోయినప్పుడు ఆయన బాధను మీ నెత్తి మీద పెట్టుకుని ఎంత ధైర్యంగా నిలబడ్డారు. ఇప్పుడు కేవలం డబ్బు పోయిందని ఇలా కుంగిపోవటం మీకు తగునా అని అంది. ఆ మాటలకు కార్తీక్ ఆశ్చర్యపాడు. డబ్బు పోవటం కాదు మాయా, నమ్మకం పోయింది. నేను ప్రాణంలా నమ్మిన మనిషి నన్ను మోసం చేశాడు. నాకిక ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే సత్తా లేదు అన్నాడు నిస్సహాయంగా. మాయ నెమ్మదిగా అతని పక్కన కూర్చుంది. నమ్మక ద్రోహం చేయటం అవతలి వాళ్ళ తప్పు. దానికి మిమ్మల్ని మీరు ఎందుకు శిక్షించుకుంటారు? నాన్నగారు ఒకసారి నాతో చెప్పారు, వ్యాపారంలో నష్టాలు రావటం సహజం, కానీ పడిపోయిన ప్రతిసారి రెట్టింపు బలంతో పైకి లేవడమే నిజమైన వ్యాపారవేత్త లక్షణమని. మీలో ఆ సత్తా ఉంది బావా. జరిగిన దాన్ని వదిలేయండి. మీ చదువు, మీ తెలివితేటలు మీకున్నాయి. దేన్నైనా మళ్ళీ మొదటి నుంచి సాధించగలరు. నేనున్నాను కదా మీకు అండగా అంది ఆమె స్వరం నిండుగా, ఎంతో ధైర్యాన్ని ఇస్తూ. కార్తీక్ ఆమె వైపు రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు. తను అసహించుకున్న అమ్మాయి, తను నిరాకరించిన భార్య ఈరోజు తన కష్టకాలంలో తనకు తల్లిలా బుద్ధి చెబుతుంది. ఒక స్నేహితురాల్లా అండగా నిలబడుతుంది. ఆ మాటలు అతనిలో చచ్చిపోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ తట్టిలేపాయి. ఆ రోజు కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటూ మాయ తెచ్చిన భోజనం తిన్నాడు. ఆ రాత్రి వారిద్దరూ వ్యాపారం గురించి, భవిష్యత్తు గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. మాయ కేవలం ఇంటికి పరిమితమైన అమ్మాయి కాదని, ఆమెకు వ్యాపార విషయాల్లోనూ మంచి అవగాహన ఉందని కార్తీక్ మొదటిసారి అర్థమైంది. కార్తీక్ వ్యాపారంలో నష్టం వచ్చిందన్న వార్త బంధువులందరికీ దావానంలా పాకింది. కష్టకాలంలో సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు, కానీ పరామర్శ పేరిట పొడిచి మాట్లాడడానికి మాత్రం చాలామంది వచ్చారు. అందులో కాంతమ్మ అత్తయ్య ముందు వరుసలో ఉంది. ఒకరోజు ఉదయం కాంతమ్మ తన కూతురుతో కలిసి వాళ్ళ ఇంటికి వచ్చింది. హాల్లో కూర్చుని అన్నపూర్ణమ్మ గారితో మాట్లాడుతూనే తన అక్కసును వెళ్ళగక్కడం మొదలుపెట్టింది. అప్పుడే మాయ వాళ్ళకు కాఫీలు తెచ్చి ఇస్తుంది. అదేంటో అన్నపూర్ణమ్మ, మీ ఇంటికి ఈ పిల్లను కోడలుగా తెచ్చుకున్నప్పటి నుంచి మీకు అన్ని అరిష్టాలే. ముందు అన్నయ్య పోయాడు, ఇప్పుడు చూస్తే కార్తీక్ జాబు, బిజినెస్ నాశనం అయిపోయింది. మహాలక్ష్మి లాంటి మా అమ్మాయిని చేసుకోమంటే వినలేదు. చూడు ఎలా రోడ్డున పడుతున్నారో. ఈ అనాథ పిల్ల అడుగుపెట్టిన వేళ విశేషం అలాంటిది మరి అంది కాంతమ్మ వెటకారంగా. మాయ చేతులు వణికాయి. కాఫీ కప్పులు కింద పడే పరిస్థితి వచ్చింది. తను అనాథను అన్న మాట ఆమెను మళ్ళీ మళ్ళీ బాధిస్తుంది. కానీ అప్పుడే వెనక నుంచి వచ్చిన ఓ గంభీరమైన స్వరం వినిపించింది. అత్తయ్య, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. కార్తీక్ మెట్లు దిగుతూ కిందికి వస్తున్నాడు. అతని ముఖంలో భయంకరమైన కోపం ఉంది. నేరుగా వచ్చి మాయ పక్క నిలబడ్డాడు. మాయ భయంతో వణుకుతూ కిందకు చూస్తుంది. కార్తీక్ మాయ భుజం మీద చెయ్యి వేశాడు. ఆ స్పర్శలో ఒక అపారమైన హక్కు, ప్రేమ ఉన్నాయి. నా వ్యాపారం నష్టపోవడానికి కారణం నా నిర్ణయాలు, నా తప్పులు. దానికి నా భార్యకి ఎలాంటి సంబంధం లేదు. అయినా ఆమె నా ఇంటికి అరిష్టం ఎలా అవుతుంది? నా తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న నా తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను జ్వరంతో పడిపోతే రాత్రనక పగలనక నా ప్రాణాలు నిలబెట్టింతను. నేను వ్యాపారంలో దెబ్బతిని కుంగిపోతే నాకు ధైర్యం చెప్పి మళ్ళీ నన్ను నిలబెట్టింతను. నా జీవితంలోకి వచ్చిన నిజమైన మహాలక్ష్మి నా భార్య మాయ. కార్తీక్ మాటలకు కాంతమ్మ ఆమె కూతురు నిర్ఘాంతపోయారు. అన్నపూర్ణమ్మ గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. మాయ అయితే తన చెవులను తనే నమ్మలేకపోతుంది. ఇన్నాళ్ళు కల్లో కూడా ఊహించని మాటలు కార్తీక్ నోటి నుంచి వస్తుంటే ఆమె గుండె ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇంకొకసారి నా భార్యను అనాథని కానీ, అరిష్టమని కానీ ఎవరైనా అంటే వాళ్ళు నా శత్రువులతో సమానం. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని కరాఖండిగా చెప్పాడు కార్తీక్. అవమానంతో కాంతమ్మ తన కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి కార్తీక్ మాయల గది. మాయ అద్దం ముందు నిలబడి తన ముఖాంతాన్ని చూసుకుంటుంది. ఉదయం జరిగిన సంఘటన తలుచుకుంటే ఆమెకి ఇంకా నమ్మశక్యంగా లేదు. ఆమె కళ్ళల్లో
ఆనందం తాలూకు వెలుగులు ఉన్నాయి. అప్పుడే గత్తలుపులు తెరుచుకుని కార్తీక్ లోపలికి వచ్చాడు. ఎప్పుడు గదిలోకి రాగానే సోఫా వైపు వెళ్ళే కార్తీక్ ఈరోజు నేరుగా మాయ దగ్గరకు వచ్చాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిలబడ్డాడు. మాయ సిగ్గుతో తలదించుకుంది. కార్తీక్ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మాయ అతని గొంతు వణుకుతుంది. నన్ను క్షమించు. పెళ్ళైన మొదటి రోజు ఈ గదిలో నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. నా మనసులో నీకు చోటు లేదు అని అహంకారంతో అన్నాను. కానీ నా ఆవేశం, నా గతం వల్ల నిజమైన ప్రేమను చూడలేకపోయాను. నేను నిన్ను దూరం పెడుతున్న కొద్దీ నువ్వు నీ ప్రేమతో, సహనంతో నా హృదయానికి దగ్గరవుతూ వచ్చావు. మాయ కళ్ళ నుంచి నీళ్లు జాలువారాయి. కానీ అవి దుఃఖపు కన్నీళ్లు కావు, అమితమైన సంతోషం వల్ల వచ్చినవి. గతంలో నీ మోసపోయాను అన్న భయంతో ఆడవాళ్ళందరూ అలాంటి వాళ్ళని ఒక పిచ్చి భ్రమతో బతికాను. కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు నాకు నేర్పావు మాయా. నువ్వు నా భార్య మాత్రమే కాదు, నా ప్రాణం, నా ధైర్యం. నా మనసులో నీకు చోటు లేదన్నాను కదా, కానీ ఇప్పుడు చూస్తే నా మనసంతా నువ్వే నిండిపోయావు. ఈ కఠినాత్ముణ్ణి కనికరించి నీ జీవిత భాగస్వామిగా అంగీకరిస్తావా అని అడిగాడు కార్తీక్. మాయ ఏడుస్తూ నవ్వింది. మీ మీద నాకెప్పుడు కోపం లేదు బావా. మీరు నా దేవుడిచ్చిన వరం. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంటికి మీకు అండగా ఉండడమే నా కర్తవ్యం, నా ఇష్టం అంటూ కార్తీక్ గుండెల మీద తల ఆనించుకుంది. కార్తీక్ ఆమెను తన చేతుల్లోకి బంధించాడు. ఇన్నాళ్ళు ఆ గదిలో అలుముకున్న నిశ్శబ్దం, ఉద్రిక్తత, విషాదం అన్నీ ఒకసారిగా మాయమైపోయాయి. ఆ రెండు హృదయాలు ఒకటైన వేళ ఆ పాత బస్తీ భవంతిలో మళ్ళీ వసంతం వికసించింది. బలవంతంగా వేసిన ముడి కాలచక్రంలో అర్థం చేసుకుని, ప్రేమించుకుని ఒక అందమైన అనుబంధంలా అల్లికగా మారిపోయింది. కష్టాల్ని ఎదుర్కొని, అపార్థాలను తొలగించుకుని కార్తీక్ మాయల జీవితం ఒక కొత్త వెలుగుతో ఆనందంగా ప్రారంభమైంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.